జమిలి ఎన్నికలు రావచ్చన్న ప్రచారం దేశంలో విస్తృతంగా సాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చుట్టూ లోక్సభలో సరికొత్త వివాదాలు ముసురుకుంటున్నాయి. ఈ వివాదాలు ఆయన చేతులారా చేసుకుంటున్నవే కావటం విశేషం. ఈ మధ్య కాలంలో రాహుల్ గాంధీ కొన్ని జాతీయ స్థాయి కార్యక్రమాలకు దూరంగా ఉండటం, వాటిల్లో పాల్గొనడానికి పెద్దగా ఆసక్తి చూపకపోవటం దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. 144 సంవత్సరాలకు ఒకసారి జరిగే ప్రయాగ్రాజ్ మహా కుంభమేళా, ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వంటివి ఈ జాబితాలో ఉండటం గమనార్హం. మహా కుంభమేళా ఈ మహత్తర కార్యక్రమానికి దేశం నలుమూలల నుంచి కోట్లాది మంది భక్తులు తరలివస్తున్నారు. త్రివేణి సంగమ స్నానాన్ని ఆచరిస్తున్నారు. దేశ సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పే అత్యంత అరుదైన సందర్భంగా, ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సమ్మేళనానికి చిహ్నంగా ఇది నిలుస్తూ ఉండగా, భారతీయ జనతా పార్టీ నాయకులు దీన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగస్వామ్యులవుతూ తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఇటీవలే తన మంత్రివర్గ సమావేశాన్ని త్రివేణి సంగమం ఘాట్ వద్ద నిర్వహించగా మంత్రులందరూ ఇందులో పాల్గొన్నారు. అనంతరం సంగమంలో పుణ్య స్నానాలు ఆచరించారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీకి చెందిన సీనియర్లు మహా కుంభమేళాలో పాలు పంచుకున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా పవిత్ర స్నానాలను ఆచరించనుండగా, దీనికి సంబంధించిన షెడ్యూల్ త్వరలోనే ఖరారు కాబోతోంది. అయితే లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మాత్రం ఈ విషయంలో ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారు. దేశ సాంస్కృతిక ఆధ్యాత్మిక వారసత్వాన్ని ఆయన పూర్తిగా విస్మరించినట్లు కనిపిస్తోంది. జన్మతా బ్రాహ్మణుని చెప్పుకుంటున్నప్పటికీ వినాయక చవితి, దేవి నవరాత్రుల వంటి ప్రధాన పండుగలకు దూరంగా ఉంటూ గతంలోనే విమర్శలు ఎదుర్కొన్నారు రాహుల్. దేశ ప్రజలందరూ ఏకతాటిపైకొచ్చే ఇలాంటి కార్యక్రమాలు, సందర్భాల పట్ల నిర్లక్ష్యంగా, వాటితో తనకు సంబంధం లేదన్నట్లు వ్యవహరించడంతో ఆయనపై విమర్శల తీవ్రత నానాటికి పెరుగుతోంది. అయోధ్యలో రామమందిర భూమి పూజకు రాహుల్ గాంధీ డుమ్మా కొట్టిన విషయం తెలిసిందే. ఆలయ ప్రతిష్టాపనకు కాంగ్రెస్ నాయకత్వం ఉద్దేశపూర్వకంగా దూరంగా ఉన్న అభిప్రాయాలు అప్పట్లో విస్తృతంగా వినిపించాయి. కీలకమైన సాంస్కృతిక ఘట్టాలను చూసి చూడనట్లు వ్యవహరించడం వల్ల ప్రజలతో డిస్కనెక్ట్ అయ్యారన్న విమర్శలు లేకపోలేదు. తాజాగా గణతంత్ర దినోత్సవ వేడుకల్లోనూ ఆయన పాల్గొనలేదు. దేశ ప్రజాస్వామ్యం, స్వతంత్ర సమరయోధులు, అమరవీరుల త్యాగాలను స్మరించుకునే ఈ ఉత్సవాలకు ఆయన దూరమయ్యారు. పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే సైతం రిపబ్లిక్ డే పెరేడ్కు గైర్హాజరయ్యారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్షేత్ర స్థాయిలో వరద బాధిత ప్రాంతాలను సందర్శించి బాధితులు, సైనికులను నేరుగా కలుస్తున్న సందర్భాల్లో కూడా రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లి ఎంజాయ్ చేశారన్న విమర్శలు ఉండనే ఉన్నాయి. జాతీయ స్థాయి సంక్షోభ సమయాల్లో ఆయన అందుబాటులో లేకపోవటం నాయకత్వ లక్షణాలు, దేశం పట్ల ఉన్న బాధ్యతలపై సందేహాలను లేవనెత్తినట్టయింది. నిజానికి రాహుల్ గాంధీ సంవిధాన దీక్ష కార్యక్రమాలను నిర్వహిస్తూ వస్తున్నారు. తనను తాను రాజ్యాంగ పరిరక్షకుడిగా అభివర్ణించుకుంటున్నారు. అయితే అధికారిక కార్యక్రమాలకు హాజరు కాకూడదని నిర్ణయించుకోవటం విమర్శలకు దారితీస్తోంది. గతంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్మును పలకరించడంలో ఇష్టపడలేదని, దేశ ప్రజాస్వామ్యానికి వెన్నెముకగా ఉన్న రాజ్యాంగ విలువల పట్ల ఉదాసీనంగా ఉంటున్నారన్న ఆరోపణలు రాహుల్ గాంధీపై లేకపోలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో పార్టీ నిర్వహించిన విజయోత్సవ వేడుకలకు దూరమవటం కార్యకర్తలను నిరుత్సాహానికి గురిచేసింది. ఇది ఆయన నాయకత్వాన్ని ప్రశ్నించినట్లయింది. కీలకమైన జాతీయ కార్యక్రమాలకు రాహుల్ గాంధీ పదే పదే గైర్హాజరవడం యాదృచ్ఛికం కాదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రచార సమయంలో కాంగ్రెస్ మొదట బలంగా కనిపించగా, ప్రచారం సాగుతున్న కొద్దీ రాహుల్ గాంధీ సహా కీలక నేతలు డుమ్మా కొట్టడంతో కార్యకర్తలు డీలా పడ్డారు. ఇప్పుడు ఏకంగా రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నారు అన్న ప్రచారం సాగుతోంది. మహా కుంభమేళా, గణతంత్ర దినోత్సవ వేడుకలు, ఢిల్లీ ఎన్నికల పోరు వంటి అత్యంత ప్రధానమైన వేదికలపై ఆయన ఉనికి ఎందుకు లేదు అనేది ప్రశ్నార్థకం. మహా కుంభమేళా వంటి అత్యంత పవిత్రమైన సాంస్కృతిక వారసత్వ సాంప్రదాయాల నుండి తనను తాను దూరం చేసుకునే నాయకుడు నిజంగా ఈ దేశాన్ని నడిపించగలడా అన్న ప్రశ్న రాజకీయాల్లో సహజంగానే తలెత్తక మానదు.